ఇట్స్ అ ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ అన్ ఎస్పీ అండి, మా ములుగు జిల్లా అనేది. అక్కడ ఉన్నప్పుడు చాలా మంచిగా ఆఫీసర్స్ అందరూ కూడా ఇట్ వాజ్ వెరీ కోఆపరేటివ్. అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు, ప్రజలందరూ కోఆపరేట్ చేశారు. సో దానివల్ల అంతా ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా టెన్యూర్ అనేది చాలా సాటిస్ఫాక్షన్గా కంప్లీట్ చేసుకున్నాను. చాలా వరకు ఫోర్స్ మొత్తం తెలంగాణ పోలీస్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్ నుంచి ఫోర్స్ వస్తారు. ఆల్మోస్ట్ 10,000 to 11,000 ఫోర్స్ వరకు వచ్చారు. అండ్ అప్పుడు అక్కడ పని చేస్తున్నప్పుడు మంత్రి సీతక్క మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అందరూ కలిపి అప్పుడున్న కలెక్టర్ గారు అందరూ కూడా కలిపి ఒక మంచిగా ప్లానింగ్ చేసి విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ అది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరిగింది. ఒక డెఫినెట్లీ ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ అండి. జాతరలో ముఖ్య ఘట్టం చిలకలగుట్ట నుంచి సమ్మక్క బయటకు రావడంతో ఆ నేపథ్యంలో కూడా ఎస్పీ గారి బాధ్యత చాలా కీలకంగా చెప్తున్నారు. అంటే అక్కడ ఫైర్ చేసిన తర్వాతనే చిలకలగుట్ట నుంచి అమ్మగారు బయటకు వస్తుంది, భక్తులకు దర్శనమిస్తారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏముంది సార్? అది ఇట్స్ వెరీ హ్యాపీ అండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ, అదృష్టం అనేది యాక్చువల్లీ అది రావడం అనేది. అది నాకు దక్కినందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ టైంలో కూడా ఇట్స్ నాట్ వన్ పర్సన్, నేను ఒక్కడనేది కాదు, అందరూ కలిసి అప్పుడున్న రో పార్టీ ఇన్ఛార్జెస్ కానీ అన్నీ ఐ షుడ్ క్రెడిట్ ఎంటైర్ థింగ్ 10,000 పోలీస్ ఫోర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కానిస్టేబుల్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్ఐ, సిఐస్ అండ్ డిఎస్పీస్ అండ్ ఈవెన్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఆల్సో అందరూ కలిసి పనిచేయనందుకే అదంతా చాలా ప్రశాంతంగా జరిగింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ.